హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడే మాస్ జాతర షూటింగ్ ప్రాక్టీస్కి వెళ్ళేసి వచ్చినాము. ఎల్లుండి మాస్ జాతర షూట్ ఉందన్నమాట. ఇంకా 2 days ప్రాక్టీస్ ఉంటుంది. ఈరోజు ఫస్ట్ డే. ఈరోజు వెళ్ళేసి ఇప్పుడే అక్కడి నుంచి మళ్ళీ 7 దాకా రావడము వెళ్ళడం. ఈరోజు అయితే ఫుల్ వర్షం అయితే దంచి కొట్టింది మాకు స్టూడియో దగ్గర. కొట్టుడు కొట్టింది ఫుల్గా. ఇంకా ఆ నుంచి మేము ట్రాఫిక్, ఇంకా వర్షం పడితే ఎలా ఉంటుంది హైదరాబాద్ తెలుసు కదా, ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్. ఇంకేం చేసినాము, మేము అవుటర్ నుంచి వచ్చినాము. అయినా సరే అవుటర్కి వెళ్ళడానికే ట్రాఫిక్ పడుతుంది. ఇంకా ఇప్పుడైతే నైట్ డిన్నర్ టైం అనమాట. ఏంటి మేము ఇంతే మందం ఉన్నాం అనుకున్నారా? మా దీవెనమ్మ లేదు. మా దీవెనమ్మ అక్కడే ఉంది, చందు వాళ్ళ ఇంటి దగ్గర, ఎవరో వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. మళ్ళీ రేపు ప్రాక్టీస్ ఉంది. ఇప్పుడైతే మా అమ్మ డిన్నర్కి మరి ఏమేమి చేసిందో ఏంటో మీకు చూపిస్తాను. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను, చూడండి. ఓకే, కర్రీ అయితే ఇప్పుడు ఇది గోంగూర అనుకుంటా. సేమ్ సుంత కూడా ఇవాళ మధ్యాహ్నం లంచ్కి అక్కడ ఇదే వచ్చింది. చికెన్ వచ్చింది, గోంగూర ఇట్లా వచ్చింది కర్రీ. ఇంకోటి చామగడ్డల పులుసు. నాకు ఇష్టం చామగడ్డ పులుసు. వేదార్థి కూడా ఇష్టం అంట. ఎస్, నేను తీసుకొచ్చా. అవి మార్కెట్కి వెళ్ళి చామగడ్డలు తీసుకొచ్చా, వేదార్థికి ఇష్టమని. మా దీవెన్ బాబు కోసం వాళ్ళ అమ్మ నాన్ వెజ్ ఎగ్ ఫ్రై. మా అమ్మ మాత్రం మామిడికాయ పచ్చడి వేసుకొని మంచిగా కుమ్ముతుంది. పెరుగు ఇంకా అంతే. ఇంతవరకు అయితే ఉన్నాయన్నమాట. ఇది మా డిన్నర్. ఎలా ఉంది కర్రీ? బాగా నచ్చిందా? దీవెన ఎలా ఉంది? బాగుంది. ఓకే, ఇదనమాట మన డిన్నర్ టైము. ఇంకా మన జబర్దస్త్ దీవెన ఛానల్లో వీడియోస్ తీయలేకపోతున్నాం, ఎందుకంటే షూట్ ఉంది కదా. ఈ ప్రాక్టీస్కి వెళ్ళి వచ్చే లోపు ఇంకా నైట్ అవుతుంది. తినేసి మళ్ళీ పడుకోవడం, మళ్ళీ వెళ్ళడం. షూటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీగా ఉంటాం. అప్పుడు మనం లాగ్స్ అయిపోతూనే ఉంటాయి. ఇంకా మండే నుంచి స్కూల్స్. ఓకే, థ్యాంక్ యూ. మండే నుంచి స్కూల్స్ అంట. కొంతమంది ఏమో మండే పోకూడదు, అమావాస్య అంటారు. తర్వాత నెక్స్ట్ మంగళవారం వస్తుంది, ఎమ్మటే అని వస్తుంది. ఓకే, చూద్దాం ఎప్పుడు వెళ్తారో ఏంటో. మళ్ళీ మన వీడియోస్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఎవరైనా వెళ్తారు, నువ్వు వెళ్ళవు.